ఒక చీరని డ్రెస్ కుట్టాలి, హడావిడిగా కట్ చేస్తా. వీడియో తీయడం మర్చిపోయా ఆ చీరని. చీర ఎలా వచ్చిందో చెప్తా. అయితే మూడ్ బాగాలేక ముందే కట్ చేసేసాను. మూడ్ బాగాలేదు అంటే మా అమ్మకి నేను ఈ డ్రెస్లో నచ్చలేదంట, ఇప్పేమైనా ఒకటే గోల. నాకు పని ఉంది లేపో, ఇప్పుడు డ్రెస్ ఇంపార్టెంట్ కాదని చెప్పేసి కట్ చేసేసా. శారీ మొత్తం ఈ క్లాత్ వచ్చింది జార్జెట్ ఫ్యాబ్రిక్ తోటి, అండ్ బార్డర్ ఏమో ఇది ఇచ్చారు పైన కింద. ఆ బార్డర్ని మొత్తం విడిగా కట్ చేశాను. అనార్కలి టైప్లో కుట్టాలి దీన్ని. ఇప్పుడు దీన్ని మళ్ళీ జాయిన్ చేయాలన్నమాట. అయితే చీరలో పవిటికి ఒక మూలన ఇది వచ్చింది. ఇంత హెవీగా ఉంది కదా, దీన్ని ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పేసి డ్రెస్ కంటిన్యూ చేశాను. శారీ మొత్తాన్ని చూసి అడ్జస్ట్ చేసి కట్ చేసుకొని కుట్టేలోపు కొంచెం టైమే పట్టింది. సో ఫైనల్గా ఇది అవుట్పుట్. ఇంక ఇప్పుడు లుక్ ఎలా వచ్చింది అనేది మీరే చెప్పాలి. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇలాంటి అనార్కలీస్ అయితే అబ్బో ఫేమస్ అనమాట ఆ టైంలో. కానీ నాకు అప్పట్లో ఇలాంటి అనార్కలీలు ఒక్కడు కూడా లేవు, మా అమ్మ కొనీలా. నాకు తెలిసి ఇలాంటి శారీస్ చాలా మంది దగ్గర ఉండుండొచ్చు. బాటంలో అనార్కలి వచ్చేసి 6 మీటర్స్ ఫ్లేర్ వచ్చింది. పవిటికి వచ్చిన డిజైనర్ పీస్ ఉంది కదా, దాన్ని ఇలా పెట్టేశాను. సైడ్లో నాట్ కట్టుకోవచ్చు.